ప్రజలకు అందుబాటులోనికి పారదర్శకంగా ఉచితంగా ఇసుక అందేలా ప్రభుత్వం ఇసుక ద్వారా ఎలాంటి ఆదాయం ఆశించకుండా పలు చర్యలు చేపట్టిందని ఈ నెల మార్చి 15వ తేదీలోపు జిల్లాలో 3 డీసిల్టేషన్ పాయింట్ల నుండి సుమారు 1,37,686 మెట్రిక్ టన్నుల ఇసుక స్టాక్ యార్డ్ పాయింట్లను పారదర్శకంగా ఉచితంగా ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం తిరుపతి కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనాతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రభుత్వానికి ఇసుక ద్వారా ఎలాంటి ఆదాయము ఆశించకుండా ప్రజలకు అందుబాటులోనికి పారదర్శకంగా ఇసుక అందేలా పలు చర్యలు చేపట్టిందని తెలిపారు. ఈ ఉచిత ఇసుక విధానంలో తిరుపతి పట్టణ ప్రజలకు ఇసుక అందుబాటులో ఉండడం కోసం 3 ఇసుక స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేసి ఇసుక సరఫరా చేస్తున్నామని తెలిపారు. ఈ స్టాక్ పాయింట్లకు పక్క జిల్లా అయిన అన్నమయ్య జిల్లా నుండి ఇసుక రీచుల నుండి ఇసుక తీసుకుని వచ్చి ప్రజలకు సరఫరా చేస్తున్నామని తెలిపారు. జిల్లాలో గుర్తించిన 3 డీసిల్టేషన్ పాయింట్లలో 2 పెళ్లకూరు మండలంలో, మరొకటి గూడలి ప్రాంతం కోట మండలంలో ఏర్పాటుకు ప్రభుత్వం నుండి అన్ని అనుమతులు వచ్చాయని, ఈ ప్రదేశం నుండి ఈ నెల మార్చి 15వ తేదీలోపు ఇసుక సరఫరాను అందుబాటులోనికి తీసుకురానున్నారని తెలిపారు. డీసిల్టేషన్ పాయింట్ వద్ద ఇసుక తవ్వడానికి రవాణాకు ఏజెన్సీని నియమించడం జరిగిందన్నారు. అక్కడ నుండి వినియోగదారులు ఆన్లైన్లో ఇసుక బుక్ చేసుకుని లేదా నేరుగా వెళ్లి ఇసుక కమిటీ నిర్ధారించిన నామమాత్రపు రుసుము మేరకు ఇసుక తీసుకువెళ్లాల్సి ఉంటుందని తెలిపారు. గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది విధులు కేటాయించడం, అలాగే రెవెన్యూ శాఖ నుండి అధికారిని ఇన్ఛార్జి ఏర్పాటు, పర్యవేక్షణ ఉండాలన్నారు. ఇసుక డీసిల్టేషన్ పాయింట్లను సంబంధిత ఆర్డీఓలు తనిఖీ చేయాలని తెలిపారు. ఇసుక కోసం వచ్చే వాహనాలు ఎక్కువ సమయం వేచి ఉండేలా లేకుండా త్వరితగతిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే తిరుపతి జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు మాట్లాడుతూ ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా ప్రజలకు పారదర్శకంగా ఇసుకను ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. స్టాక్ పాయింట్ల వద్ద సీసీ కెమెరాల ఏర్పాటు, 24 గంటల పాటు పోలీసు గస్తీ, పోలీస్ చెక్ పోస్ట్ పాయింట్లు ఏర్పాటు ఉంటుందని తెలిపారు. ఇసుక అక్రమ రవాణాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోయేది లేదని, అనుమతి ఉన్న చోట మాత్రమే ఇసుక తవ్వకాలు చేపట్టాలని, లేకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమతి ఉన్న ఇసుక రీచ్లో ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఇసుక తవ్వకాలు మరియు రవాణా చేపట్టాలని సూచించారు. జిల్లాలో తడ, గాదంకి, సురుటుపల్లి బార్డర్ చెక్ పోస్టుల్లో పోలీస్, రెవెన్యూ యంత్రాంగం అప్రమత్తంగా తనిఖీ నిర్వహిస్తున్నారన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ లా అండ్ ఆర్డర్ రవి మనోహరాచారి, నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు, గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, తిరుపతి శ్రీకాళహస్తి ఆర్డీఓలు రామ్మోహన్, భానుప్రకాష్ రెడ్డి, జిల్లా గనుల శాఖ అధికారి బాలాజీ నాయక్, గూడూరు ఏడీ శ్రీనివాసరావు, ఇరిగేషన్ ఈఈ శ్రీనివాసరావు, డీడీ గ్రౌండ్ వాటర్ నాగమల్లేశ్వరరావు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.